ఒక మనిషి చివరి అంత్యక్రియల్లో ఇంతమంది జనం రావడం రీసెంట్ టైమ్స్ లో చూసి ఉండరు. అతనే భరత్ భూషణ్ తివారీ. ఈయన కథ తెలిస్తే ఒక రియల్ లైఫ్ హీరో స్టోరీ ఏమాత్రం తగ్గదు. ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే పోలీసులను ఒక పావుగా వాడుకుని మాట్లాడే ప్రతి గొంతుకి చివరికి ఇదే పరిస్థితి అని చెప్పడానికే ఈ ఫేక్ ఎన్కౌంటర్ జరిగిందా? బీహార్ లో భోజ్పూర్ లో ఉండే బిలౌతే అనే ఏరియాకి చెందిన భరత్ భూషణ్ అక్కడ ఉండే లోకల్ పీపుల్ తరపున వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కోసం ఫైట్ చేసే సోషల్ యాక్టివిస్ట్ గా అందరికీ తెలిసిన వ్యక్తి. మొదలు వచ్చినప్పుడు కోతకి గురయ్యి ఆ ప్రాంతంలోని ప్రాబ్లమ్స్, పేదలకి నిర్మించి ఇచ్చే ఇల్లు రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వాళ్ళు ఉన్న ఏరియాలను ఖాళీ చేయించి ఆ స్థలాలని కార్పొరేట్ కాంప్లెక్స్ లను ఉపయోగించే విషయాల్లో మేజర్ గా ఆ ఏరియాలో డెవలప్మెంట్ రిలేటెడ్ అండ్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చమని గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, గవర్నమెంట్ అఫీషియల్స్ ని, పొలిటికల్ లీడర్స్ ని పదే పదే అడిగేవాడు. అంతేకాకుండా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కి తన అర్జీలతో ఎన్నోసార్లు వెళ్లి సమస్యల కోసం పోరాడేవాడని అక్కడి జనం ఆయన్ని చాలా నమ్మకంగా చూసేవారు. అయితే గవర్నమెంట్ లో గానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ లో గానీ ఎలాంటి మార్పు రాకపోవడంతో వాళ్ళని బెదిరించడం, డెవలప్మెంట్ జరగకపోతే దేశంలో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందని, అందరి చేతికి వెపన్స్ అందుతాయని పదే పదే ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ కొంచెం తీవ్ర పదజాలంతో హెచ్చరించే పరిస్థితికి వచ్చేసాడు. తాను పెడుతున్న సోషల్ మీడియా పోస్టుల కోసం లోకల్ గా ఎంతో విమర్శలు వచ్చినా కూడా పేద ప్రజలు మాత్రం తనకి ఎప్పుడూ అండగా ఉండేవారు. అయితే రీసెంట్ గా భరత్ భూషణ్ మాజీ సీఎం ని కూడా తీవ్ర పదజాలంతో తిడుతూ పోస్టులు పెట్టడంతో ఆయన మెంటల్ గా స్టేబుల్ గా లేడని ముద్ర వేశారు. ఎప్పుడైతే ప్రజల చేతికి ఆయుధాలు వస్తాయని వార్నింగ్ ఇచ్చాడో జూన్ 15న లోకల్ పోలీస్ అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే భరత్ భూషణ్ అక్కడ లేకపోవడంతో పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. జూన్ 16న లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భూషణ్ వాళ్ళ ఇంట్లో పిస్టల్ తో ఉన్నాడని తెలుసుకుని అరెస్ట్ చేయడానికి వస్తే భూషణ్ పోలీసులను బెదిరించి వెళ్లిపోమని చెప్పి గాల్లోకి కాల్పులు జరిపి ఆ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే జూన్ 17న పోలీసులు మళ్లీ రావడంతో ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయకపోతే రెవల్యూషన్ వస్తుందని, ఈ రోజు పోలీసులకి తనకి వార్ తప్పదని చెప్తూ గవర్నమెంట్ మీద విరుచుకుపడుతూ మెంటల్లీ అన్స్టేబుల్ అని చెప్పి చంపేస్తారని అరుస్తూ గన్ తో గాల్లోకి కాల్చి తర్వాత నేను లొంగిపోతా అని చెప్పి దేశానికి ప్రజలకి న్యాయం చేయమని అడిగి తన చేతిలో ఉన్న తన గన్ని పోలీసుల ముందు విసిరేస్తాడు. అయితే అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కొంత దూరం తీసుకెళ్లి కాళ్ళ దగ్గర షూట్ చేయడంతో అండ్ మల్టిపుల్ బుల్లెట్ ఇంజురీస్ తో హాస్పిటల్లో చనిపోయాడు. అతను డెవలప్మెంట్ కోసం అడిగిన విధానం తప్పు అవ్వచ్చు, కానీ అతడు అడిగింది ముమ్మాటికి దేశంలో ప్రతి ఒక్కరూ అడగాలి అనుకునేదే. అదే లంచాలు తీసుకోకుండా దేశాన్ని డెవలప్ చేస్తూ పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధమవుతుంది అని. అతడు ఎలాంటి నేరం చేయలేదు, ఎవరిని హింసించలేదు, సమాజంలో అరాచక శక్తులను మారలేదు, చదువుకుని ఎంతో మంది నిస్సహాయులకు అండగా మారాడు, ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లాడు. కానీ నిర్దాక్షిణ్యంగా అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో స్ట్రాంగ్ గా మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.